నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, కొంతమంది అప్పుల బాధలతో, విపరీతమైన అప్పుల బాధలతోని కృంగిపోతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి విపరీతంగా అప్పుల బాధలు ఉన్నవారు ఎలాంటి ఒక పరిహారమైనా లేకపోతే ఏదైనా చిన్న మంత్రమైనా జపిస్తూ ఉంటే, మీరు కొన్ని మంత్రాలు చెప్తుంటారు ఎప్పుడు, జస్ట్ 2 లైన్లు చదువుకుంటూ ఉండండి చాలు, మిరాకిల్ మీరే చూడండి అంటూ. సో అలాంటిది ఏదైనా అంత పవర్ఫుల్ మంత్రం ఏదైనా ఉందా గురుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు అప్పుల బాధలు ఎందుకు కలుగుతాయి అనేది అనాలిసిస్ చేసుకోవాలి. జ్యోతిష్ శాస్త్రంగా కానివ్వండి, వాస్తుపరంగా కానివ్వండి, జనరల్ గా మనిషి ఉండే తత్వం కానివ్వండి, అప్పు అనేటువంటిది మనిషి చేస్తేనే వస్తుంది అప్పు. అయితే కొంతమంది తప్పనిసరి అప్పు చేస్తారు. పిల్లల్ని చదివించాలి, అనారోగ్యం వచ్చింది, తప్పదు ఇంకా అక్కడ. కానీ ఇక్కడ ఏమవుతుంది, చాలా మంది అలా ఉండి ఇబ్బంది పడే వాళ్ళు 10% అయితే 90% కొన్ని తెచ్చుకునే వాళ్ళే క్రెడిట్ కార్డులో దొరుకుతున్నాయి, తీసుకోవడం ఎంజాయ్ చేశారు. గోవాకి వెళ్ళామా, అది కొన్నామా, ఇది కొన్నామా, రకరకాల అప్పుడు ఇన్స్టాల్మెంట్ లో ఐఫోన్ కొనుక్కున్నామా, కారు కొనుక్కున్నామా, సరే ఫైన్. నేనేమంటానంటే నువ్వు లగ్జరీ అనుభవించు, కానీ దాని వెనకాల ఉండే స్ట్రెస్ ను కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి అంట. లగ్జరీగా తీసేసుకుంటాము. ఇప్పుడు ఇల్లు భూమి అనుకోండి, అప్పు చేసినా పర్లేదు, మీకు అది అసెట్ మిగులుతుంది. కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కార్లు, లగ్జరీ ఐటమ్స్, ఇప్పుడు గోల్డ్ మీద పెట్టినా పర్లేదు, గోల్డ్ రేట్ పెరుగుతుంది. కానీ ఇవి తీసుకునేటప్పుడు నువ్వు నేను ఇది ఎంజాయ్ చేస్తున్నప్పుడు దాని స్ట్రెస్ కూడా వెనకాల ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకుండా కేవలం ఏదో అక్కడ ఏదో క్రెడిట్ కార్డ్ వెంటబడి ఇచ్చేసారు, 2 లక్షలు 3 లక్షలు అన్నారు, ఇది తీసేసుకుని నేను వాడేసానంటే వాడినప్పుడు బాగానే ఉంటుంది, బిల్లు వచ్చేసరికి సినిమా కనపడుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ అప్పులు ఎవరికి ఎక్కువ అవుతాయి అంటే బుధగ్రహం పాడైతే అప్పులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే బుధుడు బుద్ధికి కారకుడు, క్యాలిక్యులేషన్స్ కారకుడు. లెక్క అనేటువంటిది వాడు కరెక్ట్ గా అంచనా వేయకపోతే ఒక 50,000 శాలరీ వస్తుంది, లేదా 1,00,000 శాలరీ వస్తుంది, లేదా 20,000 శాలరీ వస్తుంది, నాకు ఎంత ఖర్చు అవుతుంది, నేను ఎంత ఇన్స్టాల్మెంట్ కట్టగలను, ఒకవేళ ఉద్యోగం పోయినా నా సేవింగ్స్ ఉన్నాయా లేవా. ఒక్కోసారి దురదృష్టవశాత్తు 1-2 months ఉద్యోగం ఉండకపోవచ్చు, లేదా శాలరీ లేట్ అవ్వచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి, క్యాలిక్యులేటివ్ చేసేవాడు బుధుడు బాగుంటాడు వాళ్ళకి. అందుకే ఎనీ చార్ట్, అందుకే చూడండి జన్మజాతకం న్యాచురల్ గా కూడా రాశి చక్రంలో 6వ అధిపతి బుధుడు, రుణ రోగ శత్రు కారకుడు బుధుడు అవుతాడు. అందుకే బుధుడు వల్లే రుణాలు కానీ రోగాలు కానీ శత్రుత్వాలు కానీ వస్తాయి. అంటే ఎలాగా అంటే బుధుడు రుణము, అప్పు కారకుడు, అంటే మనం క్యాలిక్యులేషన్ సరిగ్గా చేసుకోవడం. శత్రుత్వం, మన మాట, నేచురల్ థర్డ్ లాట్ బుధుడు, మన మాట బట్టి శత్రుత్వాలు వస్తాయి. అదేవిధంగా మనం తినే ఫుడ్ ని బట్టి రోగం వస్తుంది. 6th లాట్ పొత్తికడుపు కారకుడు, ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వకపోతే రోగం వస్తుంది. ఈ బుధుడిని సెట్ చేసుకోవాలి అంటే విష్ణు సహస్రనామాలు చదవచ్చు, లేదా బుధగ్రహం దగ్గర దీపారాధన చేయొచ్చు. ప్రత్యేకంగా అప్పులే ఉన్నాయండి, నాకు అప్పులు క్లియర్ అవ్వాలి అని అంటే గనక ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయొచ్చు. నేను చాలా వీడియోలు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. నేను దాని గురించి ఒక వృత్తాంతం జరిగినటువంటి యథార్థంగా జరిగిన సంఘటన ఇది. ఇప్పుడు కాలంలో ఒకప్పుడు కాలంలో ఒక మంచి ఉపాసకుడు ఉండేవాడు. ఆయన ఇప్పుడంటే మనం తండ్రి చేసినప్పుడు, తాత చేసినప్పుడు ఐదు సంబంధం అనే లోకం ఇది. కానీ అప్పుడు అలా కాదు. ఆ కాలంలో తాతలు చేసినప్పుడైనా మనవాడు తండ్రి చేసినప్పుడు తీర్చేవాడు. అలాగే వాళ్ళ పూర్వీకులు చేసిన అప్పులు ఈయన మీద పడ్డాయి. ఒకరోజు ఏమైందంటే ఈ అప్పులు వాళ్ళందరూ లేదు ఈయన అప్పుడు ఇస్తాను ఏదో కొంచెం కొంచెం ఇస్తుండే, ఇలాగా మొత్తం అప్పులు ఈయన మీద ఎలాగైనా సరే తీర్చేసుకోవాలి అని వీళ్ళింటికి బయలుదేరారు. ఆయన అప్పుడే ఇంట్లో పూజ చేసుకుంటున్నాడు లలిత అమ్మవారి నామాలతో, ఒక్క నామంతో. వాళ్ళందరూ వచ్చారు, బయట కూర్చున్నారు, భార్య కూర్చోండి లోపలికి వెళ్ళి చెప్పింది పూజ చేసుకుంటున్నారు. అతనికి ఏమంటే ఇట్లా వచ్చారు, అప్పుడు వాళ్ళు వచ్చారు, సరే వస్తానని చెప్పన్నారు. అప్పుడే అపర్ణ అనే నామం ఉంటుంది అందులో, అమ్మవారి నామాలు. అపర్ణ నామంతో అనుకుంటే ఒక మనసులో ఒక సెకండ్ అనుకున్నాడు, అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి కదా, పర్ణములు విడిచిపెట్టినటువంటిది. అంటే శివుని కోసం ఎండి నా ఆకు కూడా తినకుండా అలా తపస్సు చేసింది అంటారు కదమ్మా, అప్పులు తీర్చే తల్లి కదా, నాకేంటమ్మా ఈ అప్పులు. ఒక సెకండ్ అనుకుని మళ్ళీ చెంపలేసుకున్నాడు, అయ్యో నేను పూజించిన అప్పులు తీర్చాలి, డబ్బులు కావాలన్నా, మోక్షం కోసం కదా, నా జన్మ తరించడం కోసం కదా పూజించాలి, తప్పైపోయింది అనుకున్నాడు. పూజ కంప్లీట్ అయిపోయింది, చక్కగా బయటకు వస్తాం అనుకున్నాడు. మళ్ళీ కొంచెం సేపు గడువు అడుగుతాం, ఎలాగోలా వెళ్ళమని బయటకు వచ్చి వాళ్ళందరూ ఇలా వరుస కూర్చున్నారు. వాళ్ళు ఏమంటే ఇంకొంత గడువు కావాలండి అనే వర్డ్తో ఆయన స్టార్ట్ చేశాడు. వాళ్ళందరూ గడువు ఏంటి, మీ అమ్మాయి ఇందాక ఒక చిన్న అమ్మాయి వచ్చింది, ఇలా పెట్టి పట్టుకొని వచ్చింది, మా నాన్నగారు ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇవ్వాలన్నది అని అందరికి ఎంతెంత ఇవ్వాలి ఇచ్చేసింది, ఈ పత్రాలు చింపేద్దామంటే మా నాన్నగారు వచ్చి చింపేయని లోపలికి వెళ్ళిపోయింది, ఒకసారి పిలవండి నన్ను ఉందా అమ్మాయి అన్నారు. నేను అక్కడే కూర్చుండిపోయాడు, అయ్యో నాకు అసలు పిల్లలే లేదయ్యా, మీరంత అదృష్టవంతులు, అమ్మవారు మీకు కనబడింది, నాకు అసలు పిల్లలే లేరు.
అంటే ఏంటంటే మీరు కనుక భక్తి శ్రద్ధలతో చేయగలిగితే అమ్మవారి ఆరాధన, అంటే ఆ కాలంలో కూడా అమ్మవారు వచ్చి అలా ఇచ్చింది, ఇప్పుడు కూడా అలా ఇస్తుంది అంటే ఇంకో రూపంలో ఇస్తుంది. ఇప్పుడు కూడా భగవంతుడు రకరకాల రూపాల్లో వస్తాడు. దీనికి ఒక స్టోరీ ఉంటుంది. దైవం మనుష్య రూపేణ వస్తాడు దైవం. ఒక మహాభక్తుడు ఉండేవాట ఒక ఊర్లో. ఎంత మహాభక్తుడు అంటే ఏం చేసినా భగవంతుడు వచ్చి చూసుకుంటాడు అనుకునేవాడు. ఒకరోజు పెద్ద వరద వచ్చింది ఊరికి. ఆయన బోట్ అందరూ బోట్ అతను వచ్చాయా నువ్వు వచ్చేసి నేను తీసుకెళ్ళిపోతాను, లేదు నన్ను భగవంతుడే కాపాడుతాను. తర్వాత హెలికాప్టర్ వచ్చింది, దాని తర్వాత ఇంకోటి ఏదో వచ్చింది, భగవంతుడే కాపాడుతాను అట్లా కూర్చున్నాడు. ఆయన చచ్చిపోయాడు. తర్వాత విష్ణులోకానికి వెళ్ళి విష్ణు మీద కోపపడ్డాడు. ఏం నువ్వు వస్తావని అంటే నేను వచ్చాను నాయన, హెలికాప్టర్ రూపంలో వచ్చా, బోట్ రూపంలో వచ్చా, గజేతగాడి రూపంలో వచ్చా, నువ్వు రాలేదు, నేనేం చేయాలి అంటే భగవంతుడు ఎప్పుడు మనుష్య రూపంలోనే వస్తాడు. ఇప్పుడు మీరు కనుక ఓం అపర్ణాయై నమః లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః ఈ రెండు కలిపి కనుక చేస్తే మన అవకాశాలు పెరుగుతాయి. అప్పు తీరాలంటే ఏంటమ్మా, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు వస్తుంది, ప్రతి నెల 5,000 10,000 కడుతున్నాడు. వచ్చిన 20,000 శాలరీలో ఆ 10,000 అటుపోతే 10,000 సరిపోవట్లేదు. అప్పుడు ఏంటి, శాలరీ పెరగాలి. మీకు తెలియకుండానే మీ టాలెంట్ పెరుగుతుంది. టాలెంట్ పెంచుకోవాలనే ఆలోచన వైపు వెళ్తారు. టాలెంట్ ఎప్పుడైతే పెరిగిందో శాలరీ పెరుగుతుంది. స్కిల్స్ పెరిగాయి అనుకోండి, శాలరీ పెరుగుతుంది. స్కిల్స్ పెట్టే కదా మీకు శాలరీ ఎవరైనా ఇచ్చేది. సో ఆ రకంగా మనకి తెలియకుండానే మన స్కిల్స్ పెరగడం, ఫైనాన్స్ పెరగడం వల్ల అప్పు తీరడం జరుగుతుంది. అంతేగాని ఏదో మూట వచ్చి పైనుంచి వచ్చి ఆకాశంలో నుంచి భూమి మీద పడదు. మనకి అలా ఏం ఒక మార్గం కనిపిస్తుంది, మనకి ఖచ్చితంగా మార్గం కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పటికి ఎంతమందికి అయితే చెప్పాను అందరికీ కూడా అప్పుల బాధలు అమ్మవారి అనుగ్రహం వల్ల తీరడం జరిగింది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మంచి స్టోరీ. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి విన్నాను, కానీ మీరు చెప్పినప్పుడల్లా నిజంగా అమ్మవారే వచ్చిందేమో అని అనిపిస్తుంది నాకు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.